నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న తరుణంలో ఎల్పీజీ గ్యాస్ కొరత అప్పుడే దేశాన్ని చుట్టుముట్టేసింది. ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు పడడంతో గ్యాస్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో హాస్టల్స్, హోటళ్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కసారిగా తలెత్తిన ఈ పరిణామంతో విద్యార్థులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ ఇప్పుడు గ్యాస్ సెగతో అల్లాడిపోతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో సుమారు 11,000 హాస్టళ్లు ఉండగా దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీటిపైనే ఆధారపడి బతుకుతున్నారు. గ్యాస్ నిల్వలు నిండుకోవడంతో ఇప్పటికే హాస్టల్ యాజమాన్యాలు మెనులో భారీగా కోతలు విధిస్తున్నాయి. గతంలో మాదిరిగా రకరకాల టిఫిన్లు, విస్తారమైన భోజనాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఇడ్లీ, దోశ వంటి పదార్థాలకు బదులు చాలా చోట్ల భోజనంలో కేవలం పరిమితమైన పదార్థాలను మాత్రమే వడ్డిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే హాస్టల్ నివాసితులకు ఈ కఠిన ఆంక్షల గురించి యాజమాన్యాలు సమాచారం పంపడం మొదలుపెట్టాయి. చాలా చోట్ల గ్యాస్ అందుబాటులో లేకపోతే హాస్టల్స్ మూసివేయడం మినహా మరో మార్గం లేదని తేల్చి చెబుతున్నారు. ఇక మరోవైపు నగరంలో ఉన్న వేలాది హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా మారింది. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హలీం తయారీకి కట్టెలను వాడుతున్న సాధారణ వంటకాలకు అవి సరిపోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. 1 లేదా 2 రోజుల్లో పరిస్థితి సద్దుమణగకపోతే స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకోవడం మినహా వేరే దారి లేదని హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సరఫరా ఆగిపోతే నగరంలోని హాస్టల్స్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, అప్పుడు లక్షలాది మంది ఎక్కడికి వెళ్లాలని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కమర్షియల్ గ్యాస్ కోటాను పునరుద్ధరించాలని హాస్టల్ నివాసితులు కోరుతున్నారు.